వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 23 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి కుష్టు వ్యాధి రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థచే ప్రకటించబడినది ఏది? చూడండి, ప్రపంచంలోనే తొలి కుష్టు వ్యాధి రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ప్రకటించబడినది ఏది అంటే కనుక ఇక్కడ జోర్డాన్ అనమాట. జోర్డాన్ డిక్లేర్డ్ లెప్రసీ ఫ్రీ అనమాట. లెప్రసీ అంటే కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధిని మనం ఇంగ్లీష్లో లెప్రసీ అంటాం అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా, మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు మనం ఇది చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి కుష్టు రహిత దేశంగా, అంటే ఇక్కడ కుష్టు వ్యాధి కేసులు నమోదు కాలేదన్నమాట. అలా మొదటి దేశంగా ఈరోజు గుర్తింపు పొందింది అదే జోర్డాన్. జోర్డాన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి జోర్డాన్ పేరు, ఓకేనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా సరే ఇట్లా చేయాలంటే అది ప్రపంచ ఆరోగ్య సంస్థనే డిక్లేర్ చేయాలన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడిన సంవత్సరం 1948. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడిన సంవత్సరం 1948. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్ అనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రస్ అదానం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, లెప్రసీ అనేటువంటిది మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైకోబ్యాక్టీరియం లెప్రే బ్యాక్టీరియా పేరు గుర్తుపెట్టుకోవాలి. లెప్రసీకి సంబంధించి గొప్ప థెరపీ ఏదంటే కనుక మల్టీ డ్రగ్ థెరపీ, గుర్తుపెట్టుకోవాలి. మల్టీ డ్రగ్ థెరపీ, MDT అంటారు. ఏ వ్యాధికి? కుష్టు వ్యాధికి సంబంధించి గొప్ప థెరపీ మల్టీ డ్రగ్ థెరపీ అనమాట. కుష్టు వ్యాధి మనకి చర్మానికి స్పర్శ జ్ఞానం అనేటువంటిది ఉండదన్నమాట కుష్టు వ్యాధిగ్రస్తులలో. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు కలరా, టైఫాయిడ్, నిమోనియా. కలరా ఒకటి, టైఫాయిడ్ ఒకటి, నిమోనియా ఒకటి. డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్. డిఫ్తీరియా ఒకటి, పెర్టుసిస్ ఒకటి, టెటానస్ ఒకటి. అదేవిధంగా క్షయ ఒకటి, కుష్టు ఒకటి. టీబీ అంటాం క్షయ, ఓకేనా. కుష్టు లెప్రసీ. నెక్స్ట్ ప్లేగు వ్యాధి ఒకటి, ఆంథ్రాక్స్ వ్యాధి ఒకటి. ప్లేగు, ఆంథ్రాక్స్. అదేవిధంగా మెనింజైటిస్ అనే వ్యాధి ఒకటి, మెనింజైటిస్. సిఫిల్లస్ ఒకటి, సిఫిల్లస్. గనేరియా. ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అనమాట. కలరా, విబ్రియో కలరా బ్యాక్టీరియా పేరు, విబ్రియో కలరా. టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫీ. నిమోనియా, డిప్లోకాకస్ నిమోనియా. డిఫ్తీరియా, కార్నిబ్యాక్టీరియం డిఫ్తీరియా. పెర్టుసిస్, బోర్డుటెల్లా పెర్టుసిస్. టెటానస్, క్లాస్ట్రీడియం టెటనై. క్షయ, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. లెప్రసీ, మైకోబ్యాక్టీరియం లెప్రే. ప్లేగు ప్యాచురెల్లా పెస్టిస్ అనమాట. అదేవిధంగా ఆంథ్రాక్స్, బ్యాసిల్లస్ ఆంథ్రసిస్. మెనింజైటిస్, నిస్సారా మెనింజైటిస్. గనేరియా, నిస్సారా గనేరియా. ఇదనమాట. నేను వ్యాధులతో పాటు మీకు బ్యాక్టీరియా పేర్లు కూడా చెప్పి అవి నోట్ చేసుకొని బాగా చదువుకోవాలి. నేను ఊరికే నేను ఇంట్రడ్యూస్ చేసిన, మీరు దాన్ని ఏం చేయాలి, బాగా రాసుకొని ఎక్కువసార్లు చదవాలన్నమాట. అదే మన సక్సెస్కు దారి తీస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి బాగా, ఓకేనా. రైట్. ముందుగా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరూ కూడా లైక్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. తేనెటీగ విషంతో గంటలోనే క్యాన్సర్ నయం అవుతుందని ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు? చూడండి, తేనెటీగ విషంతో గంటలోనే క్యాన్సర్ నయం అవుతుందని ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారంటే కనుక ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు అనమాట. మనందరికీ తెలుసు తేనెటీగ సంబంధించినటువంటి ఆ విషం ఏదైతే ఉందో ఆ విషంలో ఓకేనా, ఆ విషాన్నిలో మెలటిన్ అనేటువంటి ఒక పదార్థం ఉందంట. మెలటిన్ అనేటువంటి ఒక పెప్టైడ్ పదార్థం ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో ఆ క్యాన్సర్ కణాలను చంపేస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, వీళ్ళు పరిశోధన చేసింది దేనిపైన అంటే బ్రెస్ట్ క్యాన్సర్ పైన అనమాట. కాబట్టి
ఈ మెలటిన్ అనేటువంటి ఈ పదార్థం అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ పొరలను విచ్ఛిన్నం చేసి ఆ కణాలను చంపేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. క్యాన్సర్ పొరలు ఏవైతే ఉన్నాయో ఆ పొరల్లో ఉన్నటువంటి కణాలు ఓకేనా గంటలోనే ఆ పొరలు విచ్ఛిన్నమైపోయి ఆ కణాలు నాశనం అవుతున్నాయన్నమాట, చంపబడుతున్నాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. దేని విషయంతో, తేనెటీగ విషయంతో గంటలోనే క్యాన్సర్ నయం చేయడం జరుగుతుందంట. అది ఎవరంటే ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు అన్నమాట. క్యాన్సర్ అధ్యయన శాస్త్రాన్ని అంకాలజీ అంటారనమాట. అంకాలజీ. క్యాన్సర్ అనేటువంటిది మన బాడీలో ఏ అవయవానికైనా రావచ్చు అనమాట. ఇక క్యాన్సర్ అధ్యయన శాస్త్రాన్ని అంకాలజీ అంటారు. క్యాన్సర్ను కలిగించేది వైరస్ అనమాట. ఏ వైరస్ అంటే ఆంకో వైరస్. గుర్తుపెట్టుకోవాలి, క్యాన్సర్ని కలిగించే వైరస్ పేరు ఆంకో వైరస్ అనమాట. ఈ క్యాన్సర్ అనగానే గల శస్త్రచికిత్స ఏది వాడుతుంటారు సాధారణంగా అంటే కీమోథెరపీ. ఈ కీమోథెరపీలోనే ఈ మెలటిన్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తే వేగంగా ఈ క్యాన్సర్ పొరలు ఏవైతే ఉంటాయో ఆ పొరలు విచ్ఛిన్నమైపోయి కానీ అక్కడ కణాలు నాశనం అవుతున్నాయంట. అది ఎవరో ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారన్నమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతిథి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆమె ఢిల్లీకి ఎన్నవ మహిళా ముఖ్యమంత్రి? ఆమె గురించిన డీటెయిల్స్ ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3. 2024 సెప్టెంబర్ నాటికి ఏ దేశంతో భారతదేశంకు 75 ఏళ్ళు సత్సంబంధాలు పూర్తయినవి? 2024 సెప్టెంబర్ నాటికి ఏ దేశంతో 70 సంవత్సరాల సత్సంబంధాలు పూర్తి చేసుకుందంటే కనుక రొమేనియా దేశ రాజధాని బుచరెస్ట్. రొమేనియా దేశ భాష రొమేనియా దేశ కరెన్సీ రొమేనియన్ లెవ్, LEU. ఓకే, రొమేనియన్ లెవ్ అంటారు అనమాట. LEU అంటే కనుక లెవ్, ఓకేనా, రొమేనియన్ లెవ్. ఇంకా రొమేనియా ప్రెసిడెంట్ ఎవరంటే కనుక ఈ రొమేనియా ప్రెసిడెంట్ వచ్చేసి ఓకేనా లోహనిస్. రొమేనియా ప్రధానమంత్రి మార్సెల్ సియోలకు అనమాట. ఇదనమాట రొమేనియా దేశానికి మన భారతదేశానికి మధ్య సత్సంబంధాలు 75 ఏళ్ళు పూర్తి కావస్తున్నాయి అనమాట. 1948లో రొమేనియా మరియు భారతదేశానికి మధ్య సత్సంబంధాలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికీ 75 ఏళ్ళు పూర్తయిందనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన పోస్టల్ స్టాంప్ మనం ఇమెయిల్లో చూడొచ్చు. ఈ పోస్టల్ స్టాంప్ రిలీజ్ అయిందనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రొమేనియా దేశానికి మన దేశానికి మధ్య గల సత్సంబంధాలతో కేంద్ర ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. మన ఇమెయిల్లో చూడొచ్చు కూడా. ఓకేనా, రైట్, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఈ క్రింది ఎవరు ఎన్నికయ్యారు? శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే కనుక అనురా దిశనాయకే. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మన పొరుగు దేశమే, మనకు జలసంధితో ఉన్నటువంటి దేశం అన్నమాట. భూ సరిహద్దు దేశం కాదు కానీ జల సరిహద్దుగా ఉన్నటువంటి ఒక దేశం మనకు శ్రీలంక అన్నమాట. ఈ శ్రీలంకలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 42.31% ఓట్లు సాధించాడనమాట. 42.31% ఓట్లు సాధించి శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఇప్పుడు ఎవరు ఎన్నికయ్యారంటే కనుక అమర దిశనాయకే అనమాట. ఇక శ్రీలంక అనగానే శ్రీలంక రాజధాని జయవర్ధనే కుట్టి, శ్రీలంక దేశ రాజధాని జయవర్ధనే కుట్టి, శ్రీలంక దేశ కరెన్సీ రూపాయి, శ్రీలంక దేశ భాష సింహళము మరియు తమిళం అనమాట. శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు ఈ అనుర దిశనాయకే. శ్రీలంక ప్రధానమంత్రిగా ప్రజెంట్ ఎవరు లేరు. ఇది కూడా ఖాళీగా ఉందన్నమాట. అది కూడా అతి త్వరలోనే ప్రధానమంత్రి రావడం జరుగుతుందన్నమాట. మనందరికీ తెలుసు 2022లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం, తీవ్ర ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నటువంటి శ్రీలంకలో జరిగినటువంటి ఎన్నికల్లో అవినీతియే అస్త్రంగా ఇతను పోరాటం చేశాడనమాట. అవినీతిపై పోరాటం చేశాడనమాట. ఆ పోరాటమే అతన్ని గెలిపించిందనమాట, ఈ అనుర దిశనాయకే అని.
కాబట్టి గుర్తుంచుకోవాలి అందరూ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. నా పార్టీ ఏ పార్టీకి చెందినవాడు అంటే కనుక ఇతను మార్కిస్ట్ నేత అనమాట. ఆ పార్టీ పేరు జనతా విముక్తి, ఓకే, జనతా విముక్తి పెరమున, జనతా విముక్తి పెరమున, జనతా విముక్తి పెరమున అనే పార్టీ తరపున ఇతను పోటీ చేసి ఇక్కడ విజయం సాధించడం జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇటీవల మనం నూతన న్యూ అపాయింట్మెంట్స్ చూసాం చాలా చాలా. నేను ఇటీవలనే ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రిగా మిచెల్ బార్నియర్ రావడం జరిగింది. అదేవిధంగా అల్జీరియా తిరిగి అధ్యక్షుడిగా టెబోని ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా న్యూ అపాయింట్మెంట్స్లో మనం చూస్తే కనుక రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ అనమాట. అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా సతీష్ కుమార్ రావడం జరిగింది. ఇట్లా కొన్ని మనం బాగా ఇంపార్టెంట్ తెలుసుకున్నాం అనమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల రాజస్థాన్ రాయల్స్ నూతన కోచ్గా ఎవరు నియమించబడ్డారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. 24,000 స్టెప్పులతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన నటుడు ఎవరు? 24,000 స్టెప్పులతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన నటుడు చిరంజీవి. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 3 దశాబ్దాల పాటు తిరుగులేని యాక్టర్గా నెంబర్ 1 స్థాయిలో 3 దశాబ్దాల పాటు కొనసాగినటువంటి వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తికి అనేక పురస్కారాలు ఇటీవల మనకు దక్కుతున్నాయి. పద్మశ్రీ అనేటువంటి అవార్డు 2006లో వస్తే, పద్మశ్రీ కాదు పద్మశ్రీ రాలేదు ఆయనకి, డైరెక్ట్గా పద్మభూషణ్ ఇచ్చినారనమాట. పద్మభూషణ్ 2006లో ఇస్తే 2024లో పద్మవిభూషణ్ కూడా ఇచ్చారన్నమాట. పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వం. కానీ అట్లా సినిమాలకు సంబంధించిన నంది అవార్డులు కావచ్చు, ఫిల్మ్ఫేర్ అవార్డులు కావచ్చు, రఘుపతి వెంకయ్య అవార్డు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అనమాట రఘుపతి వెంకయ్య పురస్కారం, అవి కావచ్చు. ఇటీవలనే 2022లో ఇఫీ ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అని ఒక అవార్డు, చాలా ఫేమస్ అవార్డు అనమాట. ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఏ నటుడికి దక్కని గౌరవం దక్కిందనమాట. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇఫీ అంటారనమాట. దాంట్లో భారతదేశానికి సంబంధించిన నటులకు ఇస్తారు, ప్రతిసారి అవార్డులు ఒకరికి ఇస్తారనమాట. అలా 2022లో దక్కిందనమాట. ఇతను అందరూ కూడా మనం మెగాస్టార్ అనేటువంటి బిరుదు ఉందని మనందరికీ తెలుసు. ఆగస్టు 22వ తారీఖున ప్రతి ఏటా కూడా ఆయన యొక్క బర్త్డే కూడా గొప్పగా సెలబ్రేషన్ జరుగుతాయన్నమాట. శివశంకర వరప్రసాద్ అతని యొక్క అసలు పేరు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచ రికార్డు సాధించాడనమాట. ఎన్ని స్టెప్పులతో అంటే కనుక 24,000 స్టెప్పులు వేసినటువంటి యాక్టర్గా అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. 156 సినిమాల్లో నటించాడు, 537 పాటలు చేయడం జరిగిందనమాట. 156 సినిమాల్లో నటించాడు, 537 పాటలు చేయడం జరిగింది. అట్లా 24,000 స్టెప్పులు వేయడం జరిగిందనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఆయన 100వ పుట్టినరోజు అనమాట. ఈ వేడుకల్లో భాగంగా ఏఎన్ఆర్ అవార్డుని ఎవరికి ప్రకటించబోతున్నారంటే చిరంజీవికే. ఎందుకంటే శత జయంతి ప్రతి ఏటా ఇచ్చే అవార్డు కాదు ఇది, 2 నెలలకు ఒకసారి ఇస్తారనమాట. అంతేకాకుండా ఏకంగా శత జయంతి అవార్డు కాబట్టి ముఖ్యమైన అవార్డు అనమాట. అది కూడా ఎవరికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే కనుక మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. అందరూ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్, అందరూ కూడా లైక్ చేయాలి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వాడ్ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్కు బహుకరించినది ఏమిటి? చూడండి, వెండి రైలు నమూనాను
ఒక వెండి రైలు నమూనాను బహుకరించడం జరిగిందనమాట మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్కు. నిన్నటి క్లాస్లోనే చెప్పుకున్నాం, అమెరికా అధ్యక్షుడైనటువంటి బైడెన్తో ద్వైపాక్షిక చర్చల్లో కూడా పాల్గొన్నాడని. ఒక జోయ్ బైడెన్తోనే కాదు, అక్కడికి వచ్చినటువంటి ఒక ముగ్గురు ప్రముఖులు, ఓకేనా. ఎందుకంటే క్వాడ్ సదస్సుకు వెళ్ళాడు అక్కడికి. క్వాడ్ సదస్సు అమెరికాలో జరుగుతూ ఉందన్నమాట. ఈ క్వాడ్ సదస్సులో 4 దేశాలు ఉంటాయి, సభ్య దేశాలు. అవే ఒకటి అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా. ఈ అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్తో, అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్తో, అదేవిధంగా జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడాతో ఆయన చర్చల్లో పాల్గొన్నాడనమాట. చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్ సదస్సు ఎక్కడ జరిగింది? ఈ ఏడాది అమెరికాలో జరిగిందనమాట. ఎన్ని దేశాలు ఉన్నాయి? 4 దేశాలు ఉన్నాయన్నమాట. ఆ దేశాలు ఏవి? అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ అన్నమాట. ఎవరు ఆ దేశాధినేతలు అనేది కూడా నేను చెప్పా. ఎవరెవరు? బైడెను, అదేవిధంగా నరేంద్ర మోడీ, యాంటోనీ ఆల్బనీసు, ఫుమియో కిషిడా, ఈ నలుగురు కూడా కలవడం జరిగిందనమాట. ఓకేనా. ఇండో పసిఫిక్ రీజన్లో చైనా దూకుడును మరింత తగ్గించడానికి ఏర్పాటైనటువంటి ఒక కూటమి క్వాడ్ కూటమి అనమాట. ఇండో పసిఫిక్ రీజన్లో చైనా దూకుడును తగ్గించడానికి ఏర్పాటైనటువంటి కూటమి క్వాడ్ కూటమి. క్వాడ్ కూటమి ఏర్పడిన సంవత్సరం 2007. నేటి క్లాస్లో నేను ఇవన్నీ చెప్పా, మళ్ళీ రివిజన్ చేస్తున్నా మీకోసం, ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ సదస్సులో భాగంగా అక్కడికి అమెరికాకు వెళ్ళాడు. వెళ్తూ ఆయన మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ఓకేనా, మహారాష్ట్రకు చెందినటువంటి హస్త కళాకారులు తయారు చేసినటువంటి ఒక వెండి రైలు నమూనాను తీసుకువెళ్ళడం జరిగిందనమాట. ఈ వెండి రైలు నమూనా పైన ఢిల్లీ టు డెలావర్, అంటే ఢిల్లీ అంటే మనది, డెలావర్ అంటే అమెరికా వాళ్ళది, ఆ పదం రాయబడి ఉందన్నమాట. అదేవిధంగా ఇండియన్ రైల్వేస్ అనే ఒక పదము రాయబడి ఉంది. 2 సూచికలు ఉన్నాయన్నమాట. ఢిల్లీ టు డెలావర్ అనేది ఒక సూచిక, అదేవిధంగా ఇండియన్ రైల్వేస్ అనేది ఒక సూచిక. పాతకాలపు ఆవిరి యంత్రం నీటి ఆవిరితో నడిచేటువంటి రైలు అనమాట. ఆ రైలు నమూనా అనమాట ఇది. అదేవిధంగా అమెరికా ప్రథమ మహిళ, ఎవరైతే అధ్యక్షుడి భార్య ఉంటారో వాళ్ళు ప్రథమ మహిళ అనమాట. ఆ ప్రథమ మహిళ ఎవరంటే ఇప్పుడు జిల్ బైడెన్. అమెరికా అధ్యక్షుడు బైడెన్ యొక్క భార్య పేరు జిల్ బైడెన్. ఆమెకు ఒక శాలువాను తీసుకువెళ్ళడం జరిగిందనమాట నరేంద్ర మోడీ. ఆ శాలువాను ఎవరు తయారు చేశారంటే కాశ్మీర్ హస్తకళాకారులు తయారు చేశారన్నమాట. కాశ్మీర్ హస్తకళాకారులు తయారు చేసింది ఒకవేళ శాలువ అయితే, మహారాష్ట్ర హస్తకళాకారులు తయారు చేసింది ఈ వెండి రైలు నమూనా అనమాట. గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశం అనగానే భారతదేశం లోహపు ఈ ఫిలిగ్రీన్ నమూనాలు తయారు చేయడంలో గొప్ప దిట్ట అనమాట. లోహపు కళాత్మక కలిగినటువంటి గొప్ప నమూనాలు తయారు చేస్తారు. అందులో ఒకటి ఇప్పుడు ఈ రైలును తయారు చేసుకుని వెళ్ళి అక్కడ బైడెన్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే కనుక, మన భారతదేశానికి అమెరికాలో ఉన్నటువంటి 237 కళాఖండాలు తిరిగి రానున్నాయన్నమాట. అడ్డదారుల్లో ఓకేనా వెళ్ళినటువంటి మన దేశపు కళాఖండాలు మన భారతదేశానికి తిరిగి రానున్నాయి. ఆ ఒప్పందం కూడా జరిగిందనమాట. ఎన్ని కళాఖండాలు అంటే కనుక 237 మన భారతదేశానికి చెందిన కళాఖండాలు అమెరికాలో ఉన్నాయన్నమాట. అటువంటివన్నీ కూడా ఇప్పుడు మన భారతదేశానికి మళ్ళీ తిరిగి రానున్నాయి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దశాబ్ద కాలంలో, ఈ 10 ఏళ్లలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత ఈ 10 ఏళ్లలో 640 కళాఖండాలు భారతదేశానికి తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ 237 రానున్నాయన్నమాట. ఆ విషయం మనం గుర్తు చేసుకోవాలి, రాసుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. రైల్వే, కానిస్టేబుల్, ఎస్ఐ, అదేవిధంగా ఎస్ఎస్సి ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే డైలీ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా డైలీ చక్కగా టాపిక్ వైజ్ టెస్టులు రాసుకోవాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు డైలీ టాపిక్ వైజ్ టెస్టులు రాసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏనుగులు సంచారం పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది? మనందరికీ తెలుసు, ఏనుగులు ఒక్కసారిగా మందలుగా ఊళ్ళలోకి పడిపోతాయి అన్నమాట. అంతేకాదు పంటలను బాగా నష్టం కలిగిస్తాయి.
ఓకే. అదేవిధంగా మానవులను కూడా చంపేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో దీన్ని తగ్గించాలి అంటే గనక అవి రాక మునుపే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందుగానే వాటిని పసిగట్టి వీటన్నిటిని కూడా నివారించాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటికి చెక్కు పెట్టాలన్నమాట. కాబట్టి ఏనుగుల సంచారంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏ యూనివర్సిటీ అభివృద్ధి చేసిందంటే గనక అదే అమృత యూనివర్సిటీ. అమృత యూనివర్సిటీ అన్నమాట. కేరళ రాష్ట్రంలోని అమృత యూనివర్సిటీ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. కేరళ రాష్ట్రంలో ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కేరళ అనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఓకేనా? ఇట్లాంటి చోట్ల ఎక్కువగా ఈ నష్టాలు బాగా జరుగుతున్నాయి. ఓకేనా? కాబట్టి దాన్ని నివారించాలంటే ఖచ్చితంగా కృత్రిమ మేధ అవసరం అనమాట. దాన్ని ఈ అమృత యూనివర్సిటీ తీసుకొచ్చిందనమాట. ఏ పేరుతో తీసుకొచ్చిందంటే గనక అమృత టెక్నాలజీ వాచ్. అమృత టెక్నాలజీ వాచ్ అనేటువంటి పేరుతో ఈ గొప్ప కృత్రిమ మేధాను తీసుకొచ్చిందనమాట. దీనివల్ల ముందుగానే ఆ ఏనుగులను పసిగట్టడం జరుగుతుంది. ఆ నష్టాన్ని నివారించడం జరుగుతుందనమాట. అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్. నా నుంచి మీకో క్వెషన్ ఏంటంటే గనక ఇటీవల తోడేళ్లను తోడేళ్ళ నష్టాలను నివారించడానికి, తోడేళ్లను అరికట్టడానికి ఆపరేషన్ బేటియా అనే ఒక ఆపరేషన్‌ను చేపట్టింది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆపరేషన్ బేటియా. ఆపరేషన్ బేటియా అనమాట. ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినది? కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఏనుగు అనగానే ఏనుగు శాస్త్రీయ నామం ఎలిఫస్ మ్యాగ్జిమస్. ఎలిఫస్ మ్యాగ్జిమస్. ఏనుగు మన భారతదేశ వారసత్వ జంతువు అనమాట. హెరిటేజ్ అనిమల్, వారసత్వ జంతువు అనమాట. ఏనుగును వారసత్వ జంతువుగా ఎప్పుడు చేశారంటే 2008. ఓకేనా? ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అంటే 1992. భారతదేశం ఎప్పుడు ఎలిఫెంట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిందంటే 1992 అనమాట. టైగర్ ప్రాజెక్ట్ అయితే 1972. టైగర్ ప్రాజెక్ట్ అయితే 1973. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అయితే కనుక 1992 అనమాట. అలా ఏనుగులను సంరక్షించడానికి సంరక్షణ కేంద్రాలు ఏర్పడ్డాయి. అట్లా ఎలిఫెంట్ రిజర్వ్స్, ఎలిఫెంట్ ప్రాజెక్టులు మన దేశంలో ప్రజెంట్ 33 ఉన్నాయన్నమాట. మొట్టమొదటి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏదంటే సింగ్బమ్. జార్ఖండ్లోని సింగ్బమ్ మొట్టమొదటి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అనమాట. ప్రపంచంలో ఏనుగులు ఎక్కువగా ఉన్న ఖండం ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం తర్వాత అత్యధికంగా ఆసియా ఖండంలో ఉంటాయి. ఓకేనా? అతి ఎక్కువ ఏనుగులు గల దేశం బోట్స్వానా. ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానా దేశంలో అత్యధికంగా ఏనుగులు ఉంటాయి. మన భారతదేశంలో అత్యధిక ఏనుగులు కలిగిన రాష్ట్రం కర్ణాటక. మన భారతదేశంలో ఎక్కువ ఏనుగులు కలిగిన రాష్ట్రం ఏదంటే కనుక కర్ణాటక అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఏనుగుల గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎలిఫెంట్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. 1992 ఏనుగుని ఎప్పుడు వారసత్వ జంతువుగా గుర్తించింది ఈ ప్రభుత్వం అంటే కనుక 2008 అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద ఏనుగు ఏదంటే ఆఫ్రికన్ ఏనుగు అనమాట. ఆఫ్రికన్ ఏనుగు. భూమి మీద నివసించే వాటిలో అతిపెద్ద జంతువు కూడా ఏనుగే. భూమి మీద నివసించే వాటిలో అన్నిటికంటే అతిపెద్ద జంతువు ఏదంటే ఏనుగు. అతిపెద్ద జీవి ఏదంటే నీలితిమింగలం. కానీ భూమి మీద నివసించే వాటిలో అతిపెద్ద జీవి అని అడిగితే మాత్రం ఏనుగు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు అమృత యూనివర్సిటీ అనేది ఒకటి వార్తల్లో ఉంది. కేరళ రాష్ట్రంలోని అమృత యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చిందన్నమాట. ఏనుగుల సంచారాన్ని ఓకేనా ముందుగానే పసిగట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 8. ద క్విక్ అండ్ ఈజీ వే టు ఎఫెక్టివ్ స్పీకింగ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ద క్విక్ అండ్ ఈజీ వే టు ఎఫెక్టివ్ స్పీకింగ్ అనే పుస్తకాన్ని రచించిన వారు డాలే కార్నెగీ. అనేటువంటి గొప్ప రచయిత రచించినటువంటి పుస్తకం అనమాట. ఇమేజ్లో చూడొచ్చు, ఆ పుస్తకం అలా ఉంటుందన్నమాట ఇమేజ్ కూడా. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్గా పుస్తకాలు రచయితల్లో నోట్ చేసుకోవాలి. కొత్త బుక్స్ ఏవైనా కూడా వస్తుంటే కనుక మనం నోట్ చేసుకోవాలి. మెరుగైన మాట్లాడే సామర్థ్యం అనేటువంటిది మంచి సంబంధాలను నిర్మించేటువంటి పునాది అనమాట. మెరుగైన మాట్లాడే సామర్థ్యం అనేటువంటిది మెరుగైన మాట్లాడే సామర్థ్యం అనేటువంటిది మంచి సంబంధాలు నిర్మించేటువంటి పునాది అనమాట. ఎవరైనా అత్యంత అద్భుతంగా ప్రసంగించాలంటే ఈ పుస్తకాన్ని చదవమని చెప్తున్నారన్నమాట. కాబట్టి గొప్ప పుస్తకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మెరుగైన మాట్లాడే సామర్థ్యం అనేటువంటిది గొప్ప మంచి సంబంధాలను కనిపించేటువంటి ఒక పునాదని మనందరికీ తెలుసు. దానికోసం అత్యంత అద్భుతమైన ప్రసంగాలు చేయవలసి ఉంటుందన్నమాట.
అటువంటి ప్రసంగాలు గొప్ప మాట్లాడే ఓకేనా విధానం రావాలంటే ఈ పుస్తకం చదవమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. డాలే కార్నెగీ రచించిన పుస్తకం. డాలే కార్నెగీ రచించిన పుస్తకం అనమాట. ఓకేనా. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఇంకా చాలామంది లైక్ చేయలేదు. లైక్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ప్లీజ్ అందరు లైక్ చేస్తే మీరు చేసే లైక్ వల్ల మేము మరిన్ని క్లాసులు చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నైన్త్ క్వశ్చన్, భారతదేశ దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 విజేతగా నిలిచినది ఎవరు? భారతదేశ దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 విజేతగా నిలిచిన వారు భారత్ ఏ టీం అనమాట. భారత్ ఏ టీం ఫైనల్లో భారత్ సి పైన గెలిచి విజేతగా నిలిచిందనమాట. భారత్ టీం ఏ వచ్చేసి ఫైనల్లో భారత్ సి పైన గెలిచి విజేతగా నిలిచిందనమాట. కాబట్టి విజేత ఒక రన్నర్ రెండు నోట్ చేసుకోవాలి. విన్నర్ భారత్ ఏ, రన్నర్ భారత్ సి అనమాట. దులీప్ ట్రోఫీ అనేటువంటిది ఒక దేశవాళీ టోర్నీ అనమాట. బీసీసీఐ వాళ్ళు కండక్ట్ చేసే ఒక దేశవాళీ టోర్నీ అనమాట. మన భారతదేశంలో దేశవాళీ టోర్నీలు కొన్ని ఉంటాయి. రంజీ ట్రోఫీ చాలా ముఖ్యమైనది. రంజీ, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, విజయ్ హాజరే ట్రోఫీ, విజయ్ మర్చెంట్ ట్రోఫీ, ఇవన్నీ కూడా గొప్ప దేశవాళీ టోర్నీలు అనమాట. ఇక్కడ బాగా ప్లేయర్స్ అందరూ కూడా రాణించిన వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్కు సెలెక్ట్ అవుతారనమాట. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, విజయ్ హాజరే ట్రోఫీ, విజయ్ మర్చెంట్ ట్రోఫీలు ఆడతారు కదా, వీళ్ళు ఇక్కడ బాగా రాణిస్తారు కొంతమంది ప్లేయర్స్ అనమాట. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా గుర్తింపు పొందుతారు, తర్వాత రాణించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈరోజు దులీప్ ట్రోఫీ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటే కనుక భారత్ సి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక లాస్ట్ క్వశ్చన్, మహిళల చెస్ ఒలింపియాడ్ టోర్నీ 2024 విజేతగా నిలిచిన దేశం ఏది? చూడు, నిన్న పురుషుల చెప్పుకున్నాం, ఈరోజు మహిళలు చెప్పుకుంటున్నాం. మహిళల చెస్ ఒలింపియాడ్ టోర్నీ 2024 విజేతగా నిలిచినటువంటి దేశం భారత్. చూడండి, ఖచ్చితంగా మన ఎగ్జామ్లో ఈ బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఈ చెస్ ఒలింపియాడ్ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించలేదన్నమాట. ఒక పురుషుల టీం అయినా మహిళల టీం అయినా. మొట్టమొదటిసారిగా ఈ పురుషుల టీము మహిళల టీములు రెండూ కూడా గోల్డ్ మెడల్ సాధించి రికార్డులో నిలిచాయన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మన భారత్ చెస్ బృందాలు రెండూ కూడా, మహిళల బృందము పురుషుల బృందం రెండు కూడా గోల్డ్ మెడల్ సాధించాయన్నమాట. హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ఈ టోర్నీ జరిగిందనమాట. హంగేరీలో జరిగాయన్నమాట టోర్నీ, బుడాపెస్ట్లో. ఓకేనా. కాబట్టి మన వాళ్ళు ఇద్దరు కూడా గోల్డ్ మెడల్ సాధించారు. పురుషులకు సంబంధించి 5 మంది పాల్గొన్నారు, మహిళలకు సంబంధించి 5 మంది పాల్గొన్నారు. పురుషుల చెస్ బృందంలో ఉన్న వాళ్ళు ఎవరంటే కనుక పెంద్యాల హరికృష్ణ, అర్జున్ ఇరిగేసి, వీళ్ళిద్దరు తెలుగు వాళ్ళు అనమాట. పెంద్యాల హరికృష్ణ, అర్జున్ ఇరిగేసి ఇద్దరు తెలుగు వాళ్ళు. ఇంకా మిగతా ముగ్గురు వచ్చేసి ఓకేనా, ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేష్, విదితి గుజరాతీ. ఓకేనా, గుజరాతీ అనేటువంటి పర్సన్ అనమాట. వీళ్ళు 5 మంది కూడా పురుషుల బృందంలో ఉన్నారు. గుజరాతీ ఒకరు, ప్రజ్ఞానంద ఒకరు, దొమ్మరాజు గుకేష్ ఒకరు, అదేవిధంగా అర్జున్ ఇరిగేసి ఒకరు, పెంద్యాల హరికృష్ణ ఒకరు, మొత్తం 5 మంది అనమాట. ఇక మహిళల బృందంలో ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూస్తే, మహిళల బృందంలో తెలుగు ఓకేనా చెస్ ప్లేయర్ అయినటువంటి ద్రోణవల్లి హారిక కాకుండా మిగతా వాళ్ళు ఎవరంటే కనుక వైశాలి రమేష్ బాబు ఒకరు, వైశాలి రమేష్ బాబు. నెక్స్ట్ దివ్యా దేశ్ముఖ్ వచ్చేసి నెంబర్ 3, నెంబర్ 4 వచ్చేసి వంతిక అగర్వాల్, వంతిక అగర్వాల్ అనమాట. నెంబర్ 4 వచ్చేసి వంతిక అగర్వాల్. ఇక నెంబర్ 5 వచ్చేసి సచ్ దేవా అనేటువంటి ఒక మహిళ మనకి ఈ మహిళా బృందంలో ఉందన్నమాట. కాబట్టి పురుషుల బృందంలో 5 మంది పేర్లు నోట్ చేసుకోండి, మహిళా బృందంలో 5 మంది పేర్లు నోట్ చేసుకోండి. వీళ్ళు ఒలింపియాడ్ చెస్ టోర్నీ 2024 విజేతలుగా నిలిచిందనమాట. భారత్ టీము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనకు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఇయర్ క్యాలెండర్స్ అనేటువంటి మనకు ముందున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా బాగా ఎప్పటికప్పుడు మీరు బాగా చదువుకోవాలన్నమాట. అదే చెప్పడం. ఓకేనా. అలా చేస్తూ మనం బాగా రివిజన్ చేసుకుంటూ ఉంటే కనుక టైము మనకి
చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇయర్ క్యాలెండర్ అంటే కనుక మనకి ఒక్క ఎగ్జాము, మళ్ళీ ఒక ఎగ్జామ్ అలా గ్యాప్ ఇస్తూ పెట్టడం జరిగిందనమాట. కాబట్టి చక్కగా చదువుకోవాలి. ఇక్కడ మంచి డెప్త్గా చదువుకోవాలి సబ్జెక్టులన్నీ కూడా. చదువుకుంటే మనకి ఈజీగా జాబులు అనేటువంటివి వస్తాయన్నమాట. ఈజీ అంటే ఈజీ అని కాదు, బాగా చదివితే వస్తాయని అక్కడ అర్థం. ఓకేనా? కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.